కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారీ వర్షాలతో అతలాకుతలమైపోయిన కామారెడ్డి జిల్లా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. మరమ్మతులు చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా అధికారులు. కౌంటెన్యా కాలనీలో బాధితుల ఇళ్లు ఇంకా బురదలోనే మునిగిపోయి ఉన్నాయి. విలువైన వస్తువులన్నింటినీ కూడా కోల్పోయారు అక్కడ నివాసితులు. మరొకవైపు జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలి అంటూ అక్కడి రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డి ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. గత 5 రోజుల క్రితం కురిసినటువంటి అతి భారీ వర్షాలు జల విధ్వంసం సృష్టించాయి. కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. వందలాది గ్రామాలను మొత్తం నీట ముంచాయి. కామారెడ్డి పట్టణంలో అయితే పరిస్థితి దారుణంగా ఉండే. ఇక్కడ 12 కాలనీలు పూర్తిగా జలమయంగా మారడంతో పాటు రోడ్లు ధ్వంసమయ్యాయి. 1,00,000 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పాటు చాలా నష్టం జరగడంతో అధికారులు 2 రోజుల క్రితం నుంచి ఈ సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ మరమ్మతు పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ రోడ్డు అంటే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే ఈ రోడ్డుకు భారీ గొయ్యిలు ఏర్పడ్డాయి. ఈ గొయ్యిలను పూడ్చి మరమ్మతులు చేస్తున్నారు. 2 రోజుల నుంచి ఈ వర్క్ కొనసాగుతుంది. మనం నిన్నటి వరకు చూసాము ఈ రోడ్డు ఎంత డ్యామేజ్ అయిందో వర్షం ఎఫెక్ట్తో చూసాము. దాంతోపాటు కామారెడ్డిలో భారీ వర్షాలకు కొట్టుకుపోయినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో తేలియాడుతున్నాయి. చాలా వాహనాలు, వందలాది వాహనాలు కూడా ఈ వరద ప్రవాహంలో అతలాకుతలమయ్యాయి. అవన్నీ కూడా కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉండే. అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని మనకు వరద ప్రవాహంలో తేలియాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే కామారెడ్డిలో వర్షాలు తగ్గుముఖం పడ్డాయి. నిన్నటి నుంచి అసలు వర్షాలు లేనప్పటికీ వరద కష్టాలు బురద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. మనకు కౌండిన్యా కాలనీలో ఇంకా చాలా ఇండ్లు ఇంకా బురదలోనే కూరుకుపోయి ఉన్నాయి. బాధితులు తమ ఇండ్లను శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. వారు ఇంకా బురద నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి కౌండిన్యా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కనిపిస్తుంది. కేవలం ఇప్పటి వరకు జిఆర్ కాలనీలో మాత్రమే అధికారులు ఈ బురద తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికీ కౌండిన్యా కాలనీలో 79 ఇళ్లలో బురదమయంగానే ఉన్నాయి. వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు పడ్డటువంటి ఆవేదనను వివరిస్తున్నారు. ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ముంపుకు సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో ప్రజలను కదిలించినా కానీ కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఈ కామారెడ్డి నుంచి ప్రధాన రహదారి అయినటువంటి హైదరాబాద్కు వెళ్ళే రహదారి నిన్న మొత్తం ధ్వంసం కావడం జరిగింది. అధికారులు ఈ మరమ్మతు పనులను ముమ్మరం చేశారు. ఈ గుంతలను పూడ్చడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ధ్వంసమైనటువంటి R&B రోడ్లను, పంచాయతీరాజ్ రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు. దానికి తోడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి అంటే ట్రాన్స్ఫార్మర్ లైన్లు కూడా ధ్వంసమైనటువంటి చోట వాటన్నిటి కూడా పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు పంట పొలాల్లో రైతుల విషయానికి వస్తే పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. మొత్తం ఇసుక దిబ్బలుగా మారినాయి పంట పొలాలు. చాలా మట్టుకు రైతులు నష్టపోయారు. అయితే అధికారులు ఒకవైపు ముమ్మరంగా ఈ పనులు చేపడుతున్నాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వారికి రైతులకు ఏ విధంగా సహాయం అందించాలి అనే కోణంలో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ బురదలో కూరుకుపోయినటువంటి కాలనీలో నిన్నటి వరకు మున్సిపల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా కొన్ని బురదమయంగానే ఉన్నాయి. ఈరోజు కూడా పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా కామారెడ్డి ఆ వరదల నుంచి, ఆ బాధల నుంచి కోలుకుంటుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.